మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం కృష్ణాష్టమి. ఇది కృష్ణుడి యొక్క 5252వ పుట్టినరోజు. ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుని సాయంత్రం 5:19 నుండి 6:23 మధ్యలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జాతకం మారి ఇంట్లోకి ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. ఇక పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుని 4 వైపుల నుండి అనగా 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ పోతాయి, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణాష్టమి అనేది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు అందరూ ఆ బుల్లి కృష్ణయ్యను పూజిస్తారు. అయితే ఈరోజు కృష్ణుడి ఫోటో ముందు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మళ్ళీ వచ్చే కృష్ణాష్టమి వరకు ఎటువంటి కష్టాలు రావు. సంవత్సరం అంతా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ దీపం మీ జీవితాన్నే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ దీపాన్ని సాయంత్రం 5:19 నుండి 6:23 మధ్యలో వెలిగించాలి. ఇలా వెలిగిస్తే రాజయోగం పడుతుంది, దోషాలు పోతాయి, మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ కృష్ణాష్టమి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి. ఎప్పుడైనా సరే అంచులేని చీరలను కట్టుకోకూడదు. కనుక ఈరోజు పసుపు రంగులో ఉండే లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీర కట్టుకోండి. ఈ కలర్స్ లేనివారు ఈరోజు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు. లేదంటే కొత్తవి కొన్ని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు. ఎల్లో కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్ కానీ లేదా గ్రీన్ కలర్ కానీ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు. బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు. కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరమంతా కూడా కష్టాలు అనుభవిస్తారు, కష్టాల పాలవుతారు, దుష్ట శక్తుల చేత పీడింపబడతారు, నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు. ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ 2 రంగులు మంచివి కావు గనుక కృష్ణాష్టమి రోజు ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించవద్దు. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ 3 రంగుల్లో ఉండే దుస్తులు ధరించటం చాలా మంచిది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సుమంగళి యోగం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. మళ్ళీ కృష్ణాష్టమి వరకు ధనానికి లోటు రాదు, కష్టాలు రావు. ఆడవాళ్లే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి. కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలు పొందండి. ఇక కృష్ణాష్టమి రోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు, ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటంటే రావి ఆకు. అవును, రావి ఆకు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. చెట్లల్లో రావి చెట్టును నేను అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంతేకాదు ఈ రావి ఆకుకు కూడా విపరీత శక్తులు ఉంటాయి. రావి ఆకుకు జాతక దోషాలను, ధన సమస్యలను తొలగించే శక్తులు ఉంటాయి. రావి ఆకు మనకు ఉండే కష్టాలను, సమస్యలను తొలగించగలదు. రావి ఆకు అంటే త్రిమూర్తులకు కూడా ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఒక రావి ఆకును చెట్టు నుండి కోసి తెచ్చుకోండి. చిరుగులు లేని మంచి ఆకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును ఒక వస్త్రంతో తుడవండి.
శుభ్రంగా తుడిచి ఆ తర్వాత ఆ ఆకును కృష్ణుడి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి. పెట్టిన తర్వాత ఆ ఆకుకు 5 చోట్ల గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ రావి ఆకు మీద ప్రమిదను పెట్టి 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఆ తర్వాత ఈ దీపానికి పుష్పాలను సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను కూడా నివేదన చేయండి. చాలు. ఇలా కృష్ణాష్టమి రోజు రావి ఆకు మీద దీపం పెడితే జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. ధనం వరదలాగా దూసుకు వస్తుంది. కృష్ణయ్య అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తి రావి ఆకు మీద వెలిగించే ఈ దీపానికి ఉంటుంది. ఈ దీపం పెట్టడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు ఎటువంటి కష్టాలు రావు. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. రావి చెట్టు భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన శక్తివంతమైన వృక్షం. దీనిని పూజించటం ద్వారా కేవలం పుణ్యమే కాకుండా అనేక లౌకిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చునని పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం మరియు తాంత్రిక సాంప్రదాయాలు చెప్తూ ఉన్నాయి. ఆర్థిక కష్టాల నుండి బయటపడడానికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, కుటుంబంలో సుఖ సంతోషాలను నెలకొల్పడానికి, గ్రహదోషాలను తొలగించుకోవడానికి రావి చెట్టుతో చేసే పరిహారాలు ఎంతో సహాయపడతాయి. ఇది పగటిపూట అత్యధిక మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. దీని గాలి పీల్చటం ఆరోగ్యానికి మంచిదని, అనేక రోగాలను నయం చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. కనుక ఇంత శక్తివంతమైన రావి చెట్టు ఆకు మీద మీరు కూడా కృష్ణాష్టమి రోజు దీపం పెట్టి సకల శుభాలను పొందండి. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా పూజ గదిలో కృష్ణుడి ఫోటో ముందు తులసి ఆకులను సమర్పిస్తే చాలు సంతానం, ఆయురారోగ్యాలు, వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కుదిరిన వారు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఆచరించేవారు ధాన్యం తినకూడదు. పండ్లు, పంచిపాలు స్వీకరించవచ్చు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ భగవానుని పూజిస్తే శాంతి, సుఖం, పరమభాగ్యం కలుగుతాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. బ్రహ్మాండ పురాణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం గురించి ఇలా వివరించారు. కలియుగంలో కల్మషాలను హరించి పుణ్యాలను ప్రసాదించే పర్వదినం కృష్ణాష్టమి అని వివరించారు. రేపు కృష్ణాష్టమి. రాత్రికి పచ్చకర్పూరంతో ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. కృష్ణాష్టమి రోజు పచ్చకర్పూరంతో ఇలా చేయటం వల్ల మూసుకుపోయిన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఇంటిలో పచ్చకర్పూరం ఉండటం శుభప్రదం. పచ్చకర్పూరంతో పరిహారాలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల దేవతలు కూడా త్వరగా ప్రసన్నమవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం వల్ల దాని నుండి మంచి సువాసన వస్తుంది. దానిని పీల్చడం వల్ల మంచి ఆరోగ్యం కూడా పొందుతారు. ఇందులో నుండి వచ్చే సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. కృష్ణాష్టమి రోజు పచ్చకర్పూరంతో ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. మీరు ఎంత కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా కుబేరులుగా మారిపోతారు. కృష్ణాష్టమి రోజు రాత్రి అన్నం తిన్నాక పనులన్నీ కూడా పూర్తి చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాత పచ్చకర్పూరంతో పరిహారం చేయాలి. మీరు పడుకునే ముందే ఈ పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారానికి కావలసినవి పచ్చకర్పూరము, 1 ప్లేట్ పసుపు రంగు క్లాతు, 5 రూపీ కాయిన్స్, 5 యాలుకలు, 1 వక్క, చిటికెడు పసుపు, కుంకుమ. ఇవన్నీ కూడా మన ఇంటిలో ఉంటాయి. వక్క లేకపోతే దాల్చిన చెక్క 1 తీసుకోండి. ఈ వస్తువులు అన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవే. మరి వీటితో పరిహారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్లేట్లో తీసుకొని అందులో పసుపు రంగు క్లాత్ పెట్టాలి. ఆ క్లాత్పై పసుపు కుంకుమలను వేయాలి. వాటిపై పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం మీ ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. పచ్చకర్పూరం మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పచ్చకర్పూరంతో ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. పచ్చకర్పూరం ఎల్లో క్లాత్లో వేశాక 5 యాలకులను వేయండి. యాలకులు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలుక్కాయలను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. అలాగే యాలుక్కాయలతో పరిహారం కూడా చేస్తారు. యాలుక్కాయలతో పరిహారం చేస్తే మీ ధన ఆదాయం పెరుగుతుంది. ఇక యాలుక్కాయ వేశాక 1 వక్క కూడా అందులో వేయండి. వక్క చాలా శక్తివంతమైనది. వక్క లేకపోతే దాల్చిన చెక్క వేయకండి. ఇవి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలిస్తాయి.
ఇవన్నీ వేశాక చివరిలో 5 రూపాయల కాయిన్ను మీ చేతిలో పట్టుకొని మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల గురించి చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక ఆ 5 రూపాయల బిళ్ళను ఎల్లో క్లాత్లో వేసి ఆ ప్లేట్ను మీ ఇంట్లో అన్ని గదుల్లో తిప్పండి. ఇలా తిప్పటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ప్లేట్లో ఉన్న వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి. ఈ పరిహారం చేసే ముందు తలుపులు, కిటికీలు వేసేయాలి. ఆ తర్వాత పరిహారం మొదలు పెట్టాలి. ఇక ప్లేట్ను ఇల్లంతా కూడా తిప్పి ఆ ప్లేట్ను అలా వంటగదిలో కానీ, హాల్లో లేదా బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టాలి. క్లాత్లో వేసినవి అలాగే వదిలివేయాలి. మూట కట్టకూడదు. రాత్రంతా ఆ ప్లేటు అలాగే ఉండాలి. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్లేట్లో పెట్టిన క్లాతును మూట కట్టాలి. ఇలా మూట కట్టే ముందు ఇంటి తలుపులు తీయకూడదు. ఆ వస్తువులను మూట కట్టిన తర్వాత తలుపులు తీయాలి. ఎందుకంటే రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ వస్తువులు లాగేసుకుంటూ ఉంటాయి. మీరు మూట కట్టకుండా తలుపులు తీస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రికి మీ ఇంట్లోకి ప్రవేశించి మీకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. కాబట్టి ఈ వస్తువులను మూట కట్టిన తర్వాత ఇంటి తలుపులను తీయండి. ఇప్పుడు ఆ మూటకు ఒక దారం కట్టి గుమ్మంపై మూటను కట్టాలి. ఇంటి బయట వైపే కట్టాలి. ఇంటి బయట వైపు ఉండే కిటికీకి అయినా సరే మూట కట్టవచ్చు. పచ్చకర్పూరాన్ని ఇలా ఇంటి బయట కట్టడం వల్ల ఎలాంటి చెడు మీ ఇంట్లోకి రాదు. అంతేకాదు ఈ మూటలో వేసిన ప్రతి వస్తువు శక్తివంతమైనదే. ఇవి మీ ఇంట్లో గొడవలు జరగకుండా చూస్తాయి. డబ్బుకు లోటు లేకుండా ఉండేలాగా చేస్తాయి. ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని కృష్ణాష్టమి రోజు ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. మీ పేదరికాన్ని తొలగించి మిమ్మల్ని కుబేరులను చేస్తుంది. ఇక ఇంటి గుమ్మానికి కట్టిన మూటను ఎప్పుడు మార్చాలి అంటే 21 రోజులకు కానీ 41 రోజులకు కానీ ఈ మూటను మార్చాల్సి ఉంటుంది. 21 రోజుల తర్వాత ఇంటి గుమ్మానికి కట్టిన మూటను విప్పి పారే నీటిలో కానీ, పెద్ద కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల్లో కానీ వేయండి. పారే నీటిలోనే వేయండి. చెట్ల మొదట్లో, చెత్త కుప్పల్లో వేయకండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం పోదు. కాబట్టి పారే నీటిలో పడవేయండి. క్లాతుతో సహా పడవేయండి. అలా పడేసి ఇంటికి తిరిగి వచ్చేయండి. ఈ మూట మీ ఇంటికి ఉన్నంత వరకు మీ ఇంట్లో డబ్బు బాగా పొదుపు అయినట్లు ఉన్నా, గొడవలు తగ్గుతున్నట్లు ఉన్నా మళ్ళీ ఆ మూటను మీరు కట్టుకోవచ్చు. పచ్చ కర్పూరంతో కృష్ణాష్టమి రోజు రాత్రి ఈ పరిహారం చేయటం వల్ల ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కృష్ణాష్టమి రోజు రాత్రి పడుకునే ముందు పచ్చ కర్పూరంతో ఈ పనిని చేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి వచ్చేలాగా చేసుకుని ఆనందంగా జీవించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే 3 సార్లు జపించాలి. జపించిన తర్వాత నేల మీద కాలు పెట్టి ఆ తర్వాత మీ పనులు చేసుకోవాలి. ఇలా చేయటం వలన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు దక్కుతాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి మనకు అండగా ఉంటాడు. చాలామంది కొన్ని తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే సరైన ఉద్యోగం దొరక్కపోవటం, పెళ్ళి కాకపోవటం, ఇలా ఒక్కో కుటుంబానికి ఒక్కో విధమైన పెద్ద సమస్య ఉంటుంది. వాటి నుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని 108 సార్లు ఇష్టదైవం ముందు కూర్చుని జపిస్తే ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సమస్యలు లేని జీవితం ఉండదు, అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు కదా. మరి మీ సమస్యకు పరిష్కారం కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే 3 సార్లు చదవండి. ప్రతిరోజు ఈ మంత్రం చదువుతూ ఉంటే 40 రోజుల్లో ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఉదయం ఈ మంత్రం పఠించి చక్కటి ఫలితాలను పొందండి. సమస్యలను దూరం చేసుకోండి. ఇక శ్రీకృష్ణుడి జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే అప్పుల బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈక. నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి ఈక లేని కృష్ణుణ్ణి ఊహించలేము. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది. నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది. నెమలి ఈక చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు. నెమలి నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి.
ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు. ఆ నెమలి ఈకలను ఈ కృష్ణాష్టమి రోజు తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి. కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక రెండవది ఏమిటి అంటే వెన్న. అవును, కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి తెచ్చుకున్నా లేదా ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు. కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకుని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి, బట్టకు, ధనానికి లోటు రాదు. పాల నుండి పెరుగు వస్తుంది. ఆ పెరుగు 2-3 రోజుల్లే నిల్వ ఉంటుంది. పెరుగు నుండి వెన్న వస్తుంది. ఆ వెన్న 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. 3 గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అందిస్తాయి. ఇక కృష్ణాష్టమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లన గ్రోవి. శ్రీకృష్ణుణ్ణి పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేము. పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపింపజేస్తూ ఉండేవాడు. సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది. ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది. ఇంకొక వస్తువు ఏమిటంటే తులసి మొక్క. ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది. ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు. కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు. అంటే తులసి ఆకులను పూజల్లో వాడుకోవటం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు. అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు. ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. చక్కటి యోగాలు కలుగుతాయి. మీ అప్పులు కూడా తీరిపోతాయి. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుణ్ణి అర్చించండి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. చివరిగా గోవు బొమ్మ. అవును, ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ తెచ్చుకొని పూజా మందిరంలో కృష్ణుని ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గోవులంటే కృష్ణుడికి మహా ఇష్టం. కృష్ణుడు ఎప్పుడూ కూడా గోవులతోనే సమయాన్ని గడిపేవాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఆల్రెడీ మా ఇంట్లో గోవు బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు గోవు బొమ్మను తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. నెమలి పింఛము, వెన్న, పిల్లన గ్రోవి, తులసి చెట్టు, ఆవు బొమ్మ మీ అవసరాన్ని బట్టి, మీ వీలుని బట్టి కృష్ణాష్టమి రోజు ఈ 5 వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులను తెచ్చుకోండి చాలు. తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.